ఒక లివింగ్ లెజెండ్. ఏది చెప్పినా కూడా నిజమైపోతుంది. 2020 నుంచి మొదలైన ఈ ప్రెడిక్షన్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ 6 ఏళ్లలో ఎన్నో ప్రెడిక్షన్స్ అన్ని సక్సెస్ అయ్యాయి. ఈ ఏడాది కూడా 2 పెద్ద సంఘటనల్ని అంచనా వేస్తే ఆ 2 నిజమయ్యాయి. అందుకే అతన్ని లివింగ్ నోస్ట్రడామస్ అంటున్నారు. ఇంతకీ ఎవరి వ్యక్తి? ఆథోస్ సలోమి. బ్రెజిల్కి చెందిన ఈ వ్యక్తి ప్రకటిస్తున్న అంచనాలు నిజమవుతూ ఉండడంతో చాలా మంది ఆశ్చర్యపడుతున్నారు. లివింగ్ నోస్ట్రడామస్ అంటూ ఆయనకు ఒక ట్యాగ్ కూడా ఇచ్చేస్తున్నారు. 2026లో చేసిన 2 అంచనాలు నిజమయ్యాయని సలోమి ప్రకటించుకున్నారు. ఆ 2 అంచనాలు ఏంటంటే, మిడిల్ ఈస్ట్ యుద్ధంతో పాటు ఫిఫా వరల్డ్ కప్ విజేత కూడా ఎవరో ముందే చెప్పేశారు ఆయన. దీంతో సలోమి వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిపోయారు. ఇక ఆథోస్ సలోమిని లివింగ్ నోస్ట్రడామస్ గా చాలా మంది పొగుడుతున్నారు. ఎందుకంటే ఈయన చెప్పిన ప్రెడిక్షన్స్ నిజమవుతూ ఉండడమే దీనికి ఒక కారణం. 2026లోనే 2 ప్రెడిక్షన్స్ నిజమయ్యాయి అంటున్నారు సలోమి. ఫిఫా వరల్డ్ కప్ లో స్పెయిన్ గెలుస్తుంది అని ముందే కమెంట్ చేశారు సలోమి. ఆయన అంచనా వేసిన విధంగా ఫైనల్లో అర్జెంటీనాపై స్పెయిన్ విక్టరీ కొట్టింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వస్తుంది అని కూడా ఈ ఏడాది ప్రెడిక్షన్ చేశారు. 4 నెలలుగా మిడిల్ ఈస్ట్ ఎలా మండిపోతుందో మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు మరో కొత్త ఘర్షణ ముప్పు ఉందని కూడా వార్నింగ్స్ ఇస్తున్నారు సలోమి. రష్యా ఆర్కిటిక్ ప్రాంతాల్లో అతి పెద్ద యుద్ధం రాబోతోంది అంటూ ఆథోస్ ప్రకటించారన్నమాట. మరి మిడిల్ ఈస్ట్ నుంచి ఆర్కిటిక్ ప్రాంతానికి యుద్ధం షిఫ్ట్ అవుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయంగా మారింది. ఆర్కిటిక్ సర్కిల్ పై రష్యాకి చాలా పట్టుంది. అయితే ట్రంప్ తన ఆధిపత్యాన్ని చూపించాలి అని ఆరాటపడుతున్నారు. అక్కడ ఇప్పటికే గ్రీన్లాండ్ ని సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో సలోమి ప్రెడిక్ట్ చేస్తున్నట్టుగా ఆర్కిటిక్ పై ఆధిపత్య పోరు అనేది ముదిరిపోతుందా అనేది ఆసక్తికరంగా మారింది. అసలు ఆథోస్ సలోమి ఏ ఏడాదిలో ఏం ప్రెడిక్ట్ చేశారు, రియాలిటీలో ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. 2020లో ఒక మహమ్మారి ప్రపంచాన్ని కబళించేస్తుంది అని ప్రెడిక్ట్ చేశాడు ఈయన. రియాలిటీలో కోవిడ్-19 ఎలాంటి ముప్పుగా మారిందో మనం అంతా చూసాం. ఇక 2022లో రష్యా యుక్రెయిన్ ఉద్రిక్తతలు బాగా పెరుగుతాయి అని అంచనా వేయగా అదే ఏడాది 2 దేశాల మధ్య కూడా భీకరమైన దాడులు మొదలైపోయి ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది ఆ యుద్ధం. 2022లో ఒక గొప్ప నాయకురాలి మార్పు ఉంటుంది అని చెప్పాడు ఆథోస్. అదే ఏడాది ఎలిజబెత్ రాణి మరణాన్ని మనం చూసాం. 2023-24లో ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతలు పెరుగుతాయని చెప్పాడు. ఆ ఏడాది 2 దేశాల పరస్పర దాడులు జరిగాయి. 2025-26 విషయానికి వస్తే మిడిల్ ఈస్ట్ వ్యాప్తంగా యుద్ధం జరుగుతుందని ముందే అంచనా వేశాడు సలోమి. 4 నెలలుగా భీకరంగా నడుస్తున్న దాడులు చూస్తున్నాం. వాటి పర్యవసానాల్ని ఇంకా అనుభవిస్తున్నాం కూడా. 2026లో ఫైర్ కలర్స్ ఉన్న జట్టుదే ఫిఫా వరల్డ్ కప్ అని చెప్పాడు ఈయన. స్పెయిన్ జెండాలో ఎరుపు పసుపు రంగులుంటాయి. అదే జట్టు విజయం సాధించింది. ఇక ఈ ఏడాది రష్యా నేటో మధ్య ఆర్కిటిక్ ఆధిపత్య పోరు జరుగుతుందని అంచనా వేస్తున్నారు సలోమి. అంతేకాదు ఏఐ ఆధారిత సైబర్ వార్ కూడా భీకరంగా నడుస్తుందని చెబుతున్నారు. మరి ఈ 2 ప్రొడిక్షన్స్ నిజమవుతాయా అనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారిపోయింది. ఈయన తన ఖాతాలో వేసుకుంటున్న విజయాలపై విమర్శలు సైతం ఉన్నాయి. కొన్ని అంచనాలు స్పష్టంగా ఉండకపోవడం, చివరికి అవి నెరవేరిపోగానే తాను ముందే చెప్పాను అని చెబుతున్నాడని విమర్శకులు పాయింట్అవుట్ చేస్తున్నారు. గొప్ప నాయకురాలి మార్పు అని చెప్పడం, అదే ఏడాది క్వీన్ ఎలిజబెత్ చనిపోవడం యాదృశ్చికమే తప్ప ఆయన చెప్పిందేది కూడా స్పష్టంగా లేదు అంటున్నారు. ఇరాన్ యుద్ధం పైన అంతా అంచనా వేశారు. ఇందులో సలోమి గొప్పతనం ఏముంది అంటూ విమర్శిస్తున్నారు. మరి లివింగ్ నోస్ట్రడామస్ 2 అంచనాలు నిజమవుతాయా లేదా అనేది ఇప్పుడు మనం వేచి చూడాలి.